ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం మే 3 ప్రభుదినం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 7వ అధ్యాయము 1 నుండి 25 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. వ్యాఖ్యానాంశం ఇమ్మానుయేలు. వ్యాఖ్యానం: యెషయా ప్రవక్త దేవుని పిలుపునకు ఉత్తరమిచ్చిన తదుపరి తన బహిరంగ పరిచర్యను ప్రారంభించటానికి సుదీర్ఘకాలం పాటు వేచి ఉండవలసి వచ్చింది. అనగా కనీసం 16 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. అది యోతాము పాలనా కాలానికి సమానం. ఆ విధంగా ఓపికతో పరిచర్య కొరకు వేచి ఉండటం మనవంతు అయితే గనక మనము నిరుత్సాహపడకూడదు. మనలను వాడుకోవటానికి అనుకూలమైన సమయమును విధానమును మన ప్రభువుకే మనం విడిచిపెడదాం. మన ఏకైక బాధ్యత ఏమంటే ఆయనకు అందుబాటులో ఉండి విధేయులమై ఉండటం మాత్రమే. ఈ సందర్భంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనంలోని శతాధిపతి తన దాసును గూర్చి పలికిన మాటలను పోల్చి చదవండి. దుష్టుడైన యూదారాజగు ఆహాజు నొద్దకే యెషయా మొదటిగా పంపబడ్డాడు. అతి చిన్నదైన ఈ రాజ్యమునకు అది అత్యంత కష్టతరమైన సమయం. సిరియా రాజైన రెజీను దానిని భయపెట్టుచున్నాడు. ఇంకా విచారకరమైన సంగతేమంటే ఇశ్రాయేలు రాజైన పెకహు వలన కూడా అది ప్రమాదమును ఎదుర్కొననున్నది. వీరి ద్వారా దావీదు సింహాసనము లేకుండా చేసి తద్వారా వాగ్దానము చేయబడిన మెస్సయ్య పాలనను వ్యతిరేకించాలనేది సాతాను యొక్క ప్రయత్నం. అయితే ప్రవక్త ద్వారా ఒక శుభ సందేశము తెలియజేయబడుచున్నది. ఏమంటే దాడి చేయుచున్న ఆ ఇద్దరు వారి దురుద్దేశములను కొనసాగించలేరు. వారు విఫలమవుతారు. ఎటువంటి యథార్థత, సరైన దీనత్వము లేనివాడైన ఆహాజు పరమశ్రేష్టమైన ప్రత్యక్షతను గూర్చి వినే ధన్యతను పొందాడు. అనగా ఇమ్మానుయేలు జననమును గూర్చిన ప్రవచనము అతనికి వినిపింపబడింది. ఆయన దావీదు ఇంటి వారికిని ఇశ్రాయేలునకు మరియు సర్వలోకమునకు రక్షణను కలుగజేస్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో రాయబడినట్లు దేవుడు మనకు తోడు అను అర్థమిచ్చు ఇమ్మానుయేలు అను పేరు ఎంత రమ్యమైనది. నైతికముగా గాఢమైన చీకటిలో ఉన్న ఈ లోకానికి ఇది ప్రవచన దీపము నుండి ప్రకాశించిన మొదటి వెలుగు కిరణముగా కనబడుచున్నది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.